ఈ రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ కాంట్రవర్సీ మొదలైనప్పుడు చాలామంది ఇలా అనుకున్నారు, ఇదొక నటుడు చేసిన తప్పు వ్యాఖ్యల గురించి అని. కానీ కాస్త లోతుగా చూస్తే ఇది ఒక్క శివాజీ మాటల కథే కాదు, ఇది మన సమాజం లోపల దాగి ఉన్న ద్వంద్వ ఆలోచనల ప్రతిబింబం. ఒక స్టేజీ మీద మాట్లాడిన కొన్ని మాటలు బయటకు తెచ్చింది మనం ఎప్పటినుంచో దాచిపెట్టుకున్న అసౌకర్యమైన నిజాలు. శివాజీ మాట్లాడాడు కాబట్టి విషయం బయటకొచ్చింది, కానీ అతను మాట్లాడకపోయినా ఆ ఆలోచనలు అలానే సమాజంలో ఉండేవే. శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పుంది. ముఖ్యంగా తను వాడిన పదాల్లో, ధోరణిలో, తాను తీసుకున్న నైతిక అధికారంలో. ఒక వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పచ్చు, కానీ అది మీరు ఇలా ఉండాలి అనే స్థాయికి వెళ్ళినప్పుడు అది సలహా కాకుండా తీర్పుగా మారుతుంది. ముఖ్యంగా మహిళల విషయంలో తీర్పు ఎప్పుడూ గాయపరుస్తుంది. ఎందుకంటే శతాబ్దాలుగా సమాజం వాళ్లను తీర్పులతోనే కట్టేసింది, కట్టిపడేస్తూనే ఉంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం మిస్ అవుతున్నాం. శివాజీ ఏమన్నాడన్న దానికంటే అతను ఎందుకలా ఆలోచించాడన్నది ముఖ్యం. అతని మాటల వెనుక ఉన్న భావన, ఈ సమాజం అంత సేఫ్ కాదు అన్న భయమే ఉంది. ఆ భయం నిజమే, కానీ ఆ భయానికి పరిష్కారం మహిళలపై నియమాలు విధించడం కాదు. పరిష్కారం పురుషులపై నియంత్రణ, సమాజంపై బాధ్యత ఉండాలి. ఇక్కడే చిన్మయి స్పందనొస్తుంది. ఆమె క్వశ్చన్ ఏంటంటే, అతను జీన్స్, హూడీ వేసుకుని స్టేజీ మీద మాట్లాడతాడు, కానీ మహిళలకు మాత్రం సంప్రదాయం గుర్తు చేస్తాడు. మరి అతనెందుకు ధోతీ కట్టుకోలేదు? ఇదేదో సరదాగా చెప్పే విషయం కాదు. మన సొసైటీ ఎలా ఉందో, డబుల్ క్యారెక్టర్స్ ఎలా ప్లే చేస్తున్నారో చూపించడమే. సంప్రదాయం అన్న మాటను మనం అవసరమైనప్పుడు మాత్రమే బయటకు తీస్తాం. మగవాళ్ల స్వేచ్ఛకు సంప్రదాయం అడ్డు కాదు, కానీ ఆడవాళ్ల స్వేచ్ఛకు మాత్రం అది మొదటి అడ్డంకి అని. అయితే ఇక్కడ కూడా ఒక అసౌకర్యమైన నిజం ఉంది. చిన్మయి కిలిమంజారో పాట గురించి ప్రశ్నలొచ్చినప్పుడు సమాజం మరోవైపు చూపిస్తుంది. ఆ పాటలోని పదాలు తప్పుగా అనిపించలేదా అనే ప్రశ్నను కొందరు వేస్తారు. ఈ ప్రశ్న వెనుక ఉద్దేశం మంచిదా కాదా అన్నది పక్కన పెడితే ఇది మన సమాజపు మరో ముఖాన్ని చూపిస్తుంది. ఒకవైపు సినిమాల్లో, పాటల్లో, ప్రకటనల్లో శరీరాన్ని వినియోగిస్తాం. అదే శరీరం నిజ జీవితంలో స్వేచ్ఛగా కనిపిస్తే మాత్రం నీతులు గుర్తొస్తాయి. కిలిమంజారో పాట ఒక్క పాట కాదు, అది మన కలెక్టివ్ హిపోక్రసీకి ఉదాహరణ. సినిమాలో సెన్షువాలిటీ ఆర్ట్ అవుతుంది, స్టేజీ మీద అదే శరీరం సంస్కారహీనతవుతుంది. పాటలో నా సోకుపళ్లే అన్న పదాలు వినిపిస్తే చప్పట్లు కొడతాం. అదే మహిళ బయట కనిపిస్తే మాత్రం హద్దులు దాటింది అంటాం. ఇది మహిళల తప్పు కాదు, ఇది మన చూపు తప్పు. నా క్వశ్చన్ ఏంటంటే, మనం నిజంగా ఏం కోరుకుంటున్నాం? ఒకవైపు అట్రాక్షన్ను అమ్ముకుని ఎంటర్టైన్మెంట్ పొందుతాం, ఇంకోవైపు అదే ఆకర్షణకు బాధ్యత మహిళల మీద వేస్తాం. ఇది న్యాయం కాదు, ఇది సౌకర్యం. బాధ్యత తీసుకోవడం కష్టం కాబట్టి నియమాలు విధించడం సులువు. మనిషి మస్తిష్కం స్పందిస్తుంది, ఇది సహజమే. కానీ అదే మస్తిష్కం కంట్రోల్లో ఉంచుకోవడానికి నేర్చుకోవాలి, ఇది సంస్కారం. ఇక్కడే మన సమాజం ఫెయిల్ అయ్యింది. చిన్మయిని అర్థం చేసుకోకుండా తన కారణాన్ని నేరంగా మార్చింది. శివాజీ మాటల్లో కనిపించింది ఈ విఫలతే. అతను సమస్యను గుర్తించాడు, కానీ దానికి కారణం తప్పుగా ఎంచుకున్నాడు. మరోవైపు ఎలాంటి బట్టలు వేసుకున్నా తప్పు కాదు అనే వాదన కూడా పూర్తిగా సరిపోదు. ఇది కూడా ఒక ఐడియలిస్టిక్ వరల్డ్ నుంచి వచ్చిన మాట. నిజమేంటంటే, మనం బ్రతుకుతున్న ప్రపంచం ఇంకా పూర్తిగా సురక్షితం కాదు. ఇది మహిళల తప్పు కాదు, కానీ ప్రమాదం ఉందన్న నిజాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా జ్ఞానం కాదు. జాగ్రత్త చెప్పడం అవమానం కాదు, కానీ జాగ్రత్తను ఆదేశంగా మార్చడమే సమస్య. ఇక్కడ విక్టిమ్ బ్లేమింగ్ మరియు రియాలిటీ అవేర్నెస్ మధ్య చాలా సన్నని గీత ఉంది. ఆ గీత దాటినప్పుడు మాట విషమవుతుంది. శివాజీ ఆ గీత దాటాడు, కానీ ఆ గీత ఉందన్న విషయాన్ని గుర్తు చేయడమే ఫిలాసఫీ పని. ఎందుకంటే ప్రమాదం గురించి మాట్లాడకపోతే అది మాయమవ్వదు, కానీ ప్రమాదానికి బాధ్యత బాధితుడిపై వేస్తే అది నేరమవుతుంది. ఈ మొత్తం వివాదం మనకొక విషయం క్లియర్గా చెబుతోంది: మన సమాజం ఇంకా ఇమోషనల్ మెచ్యూరిటీకి దూరంగా ఉంది. ఈ మగవాళ్లు తమ కోరికలను కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోలేదు, మహిళలు తమ స్వేచ్ఛకు భద్రత కోరుకుంటున్నారు. సమాజం మాత్రం ఈ రెండింటి మధ్య నిలబడి మాటలతో యుద్ధం చేస్తోంది, కానీ వ్యవస్థలు మార్చడం లేదు. చివరికి నేను చెప్పేది చాలా సింపుల్. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, స్వేచ్ఛ అంటే బాధ్యతతో జీవించడం. సంస్కారం అంటే ఇతరులను కట్టడి చేయడం కాదు, మనల్ని మనమే నియంత్రించుకోవడం. ఈ నిజం అర్థం కాకపోతే శివాజీలు మారుతారు, చిన్మయిలు మాట్లాడతారు, కొత్త పాటలు వస్తాయి, కొత్త వివాదాలు పుడతాయి, కానీ సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఇది మనం కట్టుకునే బట్టల కథనో, పాడే పాటల కథనో, అలానే వ్యక్తుల కథనో కాదు. ఇది మన మనస్తత్వాల కథ. మన మనస్తత్వం మారితేనే సమాజం మారుతుంది. లేదంటే మనం ప్రతిసారి అదే చర్చ, అదే కోపం, అదే విభజనలో తిరుగుతూనే ఉంటాం.